నన్ను నీ సోదరుడిగా భావించు. దీన్ని నీ ఇల్లుగా భావించు. వారిని నీ కుటుంబంగా భావించు. ప్రతి సవాలును ఒక అవకాశంగా భావించండి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం కన్సిడర్ను ఉపయోగిస్తాం. కన్సిడర్ అంటే భావించడం లేదా పరిగణించడం. నన్ను నీ సోదరుడిగా భావించు. నన్ను నీ సోదరుడిగా భావించు. కన్సిడర్ మీ యువర్ బ్రదర్. కన్సిడర్ మీ యువర్ బ్రదర్. కన్సిడర్ అంటే భావించడం. కన్సిడర్ మీ యువర్ బ్రదర్ అంటే నన్ను నీ సోదరుడిగా భావించు. దీన్ని నీ ఇల్లుగా భావించు. దీన్ని నీ ఇల్లుగా భావించు. కన్సిడర్ దిస్ యువర్ హోమ్. కన్సిడర్ దిస్ యువర్ హోమ్. కన్సిడర్ అంటే భావించు. కన్సిడర్ దిస్ యువర్ హోమ్ అంటే దీన్ని నీ ఇల్లుగా భావించు. నా మాటలను హెచ్చరికగా పరిగణించండి. నా మాటలను హెచ్చరికగా పరిగణించండి. కన్సిడర్ మై వర్డ్స్ ఆ వార్నింగ్. కన్సిడర్ మై వర్డ్స్ ఆ వార్నింగ్. ప్రతి సవాలును ఒక అవకాశంగా భావించండి. ప్రతి సవాలును ఒక అవకాశంగా భావించండి. కన్సిడర్ ఎవ్రీ ఛాలెంజ్ ఎన్ ఆపర్చునిటీ. కన్సిడర్ ఎవ్రీ ఛాలెంజ్ ఎన్ ఆపర్చునిటీ అంటే ప్రతి సవాలును ఒక అవకాశంగా భావించండి. వారిని నీ కుటుంబంగా భావించు. వారిని నీ కుటుంబంగా భావించు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.